2 నిమిషాల్లో అయిపోయాయి. మజ్జిగ చారు, పెరుగు చారు తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు పెరుగుతో ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక కప్పు ముందుగా పాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో పోపు దినుసులు వేసుకున్నాను. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, శనగపప్పు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. మజ్జిగ చారు 2 నిమిషాల్లో అయిపోతుందండి. వండించినప్పుడు కప్పు పెరుగు ఉంటే సరిపోతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది, చలవ చేస్తుందండి. కారం కూడా వేసుకోవచ్చండి. నేను కప్పు పెరుగులో కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని ఇలా రెడీ చేసుకున్నానండి. ఒక కప్పు వాటర్ వేసుకున్నాను, ఒక కప్పు పెరుగు వేసుకున్నాను. ఇది ముగ్గురికి క్వాంటిటీ సరిపోతుందండి. దీంట్లో ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇంతేనండి, మజ్జిగ చారు రెడీ అయ్యింది.